ముఖ్యమంత్రి ఏమో 42 రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీకి వచ్చి చెప్పిండు. ఇక చెల్లె చెప్పింది ముఖ్యమంత్రి మా అమ్మ మీద కుట్ర చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అని కూడా అనలేదు, రేవంత్ రెడ్డి అన్నది పేరు పెట్టి అన్నదా. రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండన్నది, శివధర్ రెడ్డి మా ఇంటికి పోలీసులను పంపిండన్నది, దీని వెనకాల ఎవరున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అన్నది అన్నదా లేదా. మా జిల్లా వేము నరేందర్ రెడ్డి మమ్మల్ని తప్పుతున్నాడు అన్నది. ఇక మనకి ఇంతమంది కలిసి ఓ బీసీ బిడ్డను తప్పుతున్నారని రఘునందన్ రావు అంటే ఏదో కక్షతోటి చెప్పిండు అనుకోవాలి. చెప్పింది ఎవరు? కాంగ్రెస్ మంత్రి, చిన్న మంత్రి కాదు, పెద్ద మంత్రి, చానేళ్ల కింద మంత్రి అయింది అక్క. అవునా? ఓ బీసీ బిడ్డ వాళ్ళ బిడ్డ వచ్చి రోడ్డు మీద పంచాంగం చెప్పింది. ఇక మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఏమొస్తుంది? పేరుకు బీసీలకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఉంటాడు, ఊర్లకి బస్తీలకు వచ్చినప్పుడు అడగాలి. బీసీలకి 45% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన నీకుంటే ముందుగానే 100కి 42 మంత్రి పదవులు బీసీలకి ఇవ్వని అడగాలి. బీసీ బిడ్డలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పాలన. మనం ఎవరం ఏమనకపోతే 5 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా బంగాళాఖాతంలో పడితే తప్ప కేవలం కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం